స్వామియే శరణమయ్యప్ప. హరిహరపుత్రుడు, కలియుగ వరదుడు, శబరిగిరీశుడు అయిన ఆ మణికంఠుడి అపార కృపా కటాక్షాలతో ప్రకృతి ఒడిలో పరవశించే ఆనందగిరి కొండల చెంత ఆధ్యాత్మికత చైతన్యానికి నిలువైన పుణ్యక్షేత్రం మద్దుకూరునందు అత్యంత వైభవంగా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి నూతన దేవాలయం వెలిసింది. క్షేత్ర మహత్యం, శివకేశవుల అభేద తత్వానికి సజీవ సాక్ష్యంగా ఈ పుణ్యక్షేత్రంలో హరి మరియు హరుడు పక్కపక్కన కొలువై ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ దివ్యక్షేత్రంలో అడుగు పెట్టగానే సకల దోషాలను హరించి శుభాలను చేకూర్చే నవగ్రహ మండపం కూడా ఇక్కడ కొలువై ఉండటం విశేషం. ఆనందగిరి కొండల సాక్షిగా వెలసిన ఈ క్షేత్రం భక్తులందరికీ అంతులేని ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ఇక ఈ ఆలయంలో ఉన్న అత్యంత అద్భుతమైన విశేషం ఏమిటంటే, ఇక్కడ ప్రతిష్ఠించబోయే అయ్యప్ప స్వామి వారి విగ్రహం భక్తులందరి సమిష్టి సంకల్పం. ప్రతి ఊరి నుండి, ప్రతి ఇంటి నుండి భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్న పంచలోహాలతో మన మద్దుకూరు అయ్యప్ప స్వామి వారి దేవాలయ ప్రాంగణంలోనే స్వామివారి విగ్రహాన్ని పోతపోయడం జరిగింది. మన అందరి ఇళ్లల్లోని పవిత్రత, మన గుండెల్లోని భక్తి ఈ మణికంఠుడి విగ్రహ రూపంలో ఇక్కడే కొలువై ఉండటం మన అందరి పూర్వజన్మ సుకృతం. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం రాబోయే మే 6వ తేదీన అత్యంత వేడుకగా మంత్రోచ్చారణల మధ్య శరణఘోష హోరుతో మద్దుకూరునందు స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండగగా నిర్వహించబడుతుంది.